ఇవాల్టి వీడియో వచ్చేసి లోకాల గురించి. లోకాలు అనగానే చాలా మందికైతే ముల్లోకాలే గుర్తొస్తాయి కదా. ముల్లోకాలంటే స్వర్గలోకము, భూలోకము, నరకలోకము. కానీ ముల్లోకాలంటే 3 లోకాలే కాదు. వేదాలు, గ్రంథాలు, పురాణాల ప్రకారం బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. భూలోకం వచ్చేసి 7వ స్థానంలో ఉంది. అంటే భూమికి పైన 6 లోకాలు ఉంటాయి. వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. భూమికి కింద 7 లోకాలు ఉంటాయి. వీటిని అథర్వలోకాలు అనైతే అంటారు. మొత్తం 14 లోకాలైతే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ 14 లోకాల పేర్లు, వాటి విశిష్టత గురించి అయితే చూద్దాము. ముందుగా ఊర్ధ్వలోకాల గురించి మాట్లాడుకుందాం. ఊర్ధ్వలోకాల్లో మొదటి లోకం వచ్చేసి సత్యలోకము. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. సత్యలోకం లోకాలన్నింటిలో కంటే పైన ఉంటుంది. ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అండ్ అతని భార్య సరస్వతి అయితే నివసిస్తుంటారు. ఈ ఇద్దరితో పాటు ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేసిన మంచి ఆత్మలు కూడా ఈ లోకంలో అయితే ఉంటాయి. రెండో లోకం వచ్చేసి తపాలోకం. ఈ లోకంలో 4 పిల్లలు నివసిస్తారు. ఈ 4 పిల్లల పేర్లు శనక్, శనానంద, సనాతన్, సనత్. అయితే ఈ లోకంలో ఉన్న ఆ 4 బాలురు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలుగా అయితే చెప్పుకుంటారు. వీరు జ్ఞానశక్తికి అధిపతులు. ఈ 4 కూడా అమరులు. అంటే వీళ్ళకి మరణం అనేది లేదు. వీళ్ళ శరీరం కేవలం 5 సంవత్సరాల పిల్లవాడి మాదిరిగా ఉంటుంది. ఈ 4 ఏ లోకానికి అయినా వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. శ్రీ మహావిష్ణువు యొక్క అధిష్టానమైన వైకుంఠానికి కూడా ఈ 4 బాలురైతే వెళ్ళడానికి అవకాశమైతే ఉంది. తపాలోకంలో ఈ 4 బాలురు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ లోకానికైతే తపాలోకం అనే పేరైతే వచ్చింది. మూడో లోకం వచ్చేసి జనకలోకం. ఈ లోకంలో విరాజ్ అనే దేవుడు నివసిస్తాడు. 4వ లోకం వచ్చేసి మహార్లోకం. ఈ లోకంలో ఋషులు, మునులు నివసిస్తుంటారు. ఈ మునులు భూలోకం సత్యలోకానికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ మునులు వారి ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. 5వ లోకం వచ్చేసి స్వర్గలోకం. ఈ లోకంలో 35 మంది దేవీ దేవతలు నివసిస్తుంటారు. ఇక్కడ రాజు ఇంద్రుడు. స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. లెక్కలేనంత ధనం, కోరికలు తీర్చే వృక్షము, ఎన్నో అద్భుత విషయాలున్నాయి. స్వర్గలోకంలోనికి ప్రథమ కర్తవ్యం ఏంటంటే రాక్షసులు వ్యతిరేకంగా వాళ్ళని ఎదుర్కోవడం. అంటే రాక్షసులను ఎదుర్కోవడమే ముఖ్య కారణం. ఈ బ్రహ్మాండానికి రక్షణగా ఉండడం. స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి. ఇక్కడ అమరులు అంటే మరణం లేని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. 6 భువర్లోకము. భూలోకం పైన ఉండే లోకము. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాదులు, ఆశిన్యాది నక్షత్ర సద్రూపాలైన గ్రహారాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, క్రింపురుష, విద్యాధరులు కలరు. 7 భూలోకం. ఈ లోకంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జీవులు, జీవరాశులు నివసిస్తున్నారు. ఈ లోకాన్ని మృత్యులోకం లేదా మధ్యలోకం, పాపపుణ్యలోకం అని కూడా అంటారు. అంటే మనం నివసించే లోకమే. ఇప్పుడు ప్రస్తుతం నివసించే లోకాన్ని భూలోకం అనేది అంటారు, తెలుసు కదా. భూమి మీద ఉన్న ఏ జీవి అయినా సరే సమయం అయిపోగానే అంతం అవ్వాల్సిందే. టైం వచ్చేటప్పటికి నశించిపోవాల్సిందే, అంటే చనిపోవాల్సిందే. చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు మనిషితో సహా చనిపోవాల్సిందే టైం అయిపోగానే. ఇప్పుడు అథర్వలోకాల గురించి అయితే తెలుసుకున్నాము. భూమి కింద ఉన్న ఈ లోకాలు ఏ దేవుళ్ళు నివసిస్తారో కూడా తెలుసుకున్నాము. అంటే 7 లోకాలు అయిపోయాయి కదా భూమిపైన లోకాలు. ఇప్పుడు భూమి కింద ఉన్న లోకాలు అంటే 8వ లోకము. 8వ లోకమే అతాళ లోకం. ఇక్కడ బాల అనే అసూరరాజు నివసిస్తుంటాడు. ఇతను మయాసురుడి పుత్రుడు. ఈ లోకం అంతా కూడా ఎన్నో మాయలతో నిండి ఉంటుంది. 9వ లోకం వచ్చేసి వితల లోకం.
ఈ లోకంలో శివుని యొక్క ఒక రూపం ఉంటుంది. అందువల్ల వితల లోకాన్ని హతకేశ్వర అని కూడా అంటారు. అలాగే ఈ లోకంలో హాట్ కీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలో చాలా బంగారం ఉంది. అందువల్లే ఈ లోకంలో నివసించే వారి అందరి దగ్గర లెక్కలేనంత బంగారం ఉంటుందంట. 10వ లోకం వచ్చేసి సుతల లోకం. ఈ లోకంలో నారాయణుడు భక్తుడైన బలిచక్రవర్తి నివాసం ఉంటాడు. బలిచక్రవర్తిని రాక్షసుల అందరిలో పవిత్రమైన రాక్షసుడిగా చెప్పుకుంటారు. సుతల లోకాన్ని విశ్వకర్మ తయారు చేశారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి అడుగుతాడు. అలా వామనుడు భూమి ఆకాశం 2 అడుగులు వేసి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని బలిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తను శిరస్సు పైన వేయమని చెప్తాడు. అలా వామనుడు 3వ అడుగు బలిచక్రవర్తి శిరస్సు మీద వేసి అతన్ని సుతల లోకానికి పంపించేస్తాడు. అప్పుడు విష్ణువు ఎప్పుడైనా దేవలోకానికి రాజును చేస్తానని బలికి వరాన్నిచ్చాడు. 11వ లోకం తల్తాల లోకం. ఇక్కడ మాయ అనే అసురుడు నివాసం ఉంటాడు. ఆ అసురుడికి మాయలు చేయడం వెన్నతో చేసిన విద్య. ఇతనికి మాయాజాలంలో చాలా పట్టు ఉంటుంది. 12వ లోకము మహతాల లోకము. ఈ లోకంలో కశ్యప మహర్షి పత్ని నుంచి ఉత్పన్నమైన సర్వసర్పాల సముదాయం ఉంటుంది. వీటిలో చాలా రకాల సర్పాలు నివాసం ఉంటాయి. 13 రస్తాల లోకం. ఈ లోకాన్ని రాక్షసుల ఇల్లు అని కూడా అంటారు. ఈ లోకంలో ఎంతో శక్తివంతమైన దానవులు దైత్యులు నివాసం ఉంటారు. ఈ లోకంలో ఉండే రాక్షసులు దేవలోకంలో దేవతలకి చిరకాల శత్రువులు. 14 పాతాళ లోకం. ఈ లోకంలో చాలా రకాల నాగులుంటాయి. ఇక్కడ నాగరిలో కదా పతి అయిన వాసుకి మొదలు సర్ప సమూహంలన్నీ కామరూపధారములై సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకానొక సమయంలో నారదుడు పాతాళ లోకం నుండి స్వర్గలోకానికి వస్తాడు. అప్పుడు నారదుడు స్వర్గలోకం కన్నా పాతాళ లోకం అందంగా ఉందని ఇంద్రుడితో అంటాడు. పాతాళ లోకంలో సూర్యకిరణాలు పడవు. నాగుల తల మీద నాగమణులు ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ పాతాళ లోకం అందంగా కనిపిస్తుంటుంది. అలాగే ఈ లోకంలో అందమైన నదులు శిరోవరాలు కూడా ఉన్నాయి. పాతాళ లోకం కింద 2 లోకాలున్నాయి. మొదటిది పితృలోకము. ఈ లోకంలో మన పూర్వీకులు నివసిస్తుంటారు. అంటే చనిపోయిన మన తాత ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళు. 2వది నరకలోకం. భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్తారు. నరకలోకంలో శిక్షలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మ స్టార్ట్ అవుతుంది. నరకలోకం గురించి తెలుసు కదా, ఎవరైతే ఎక్కువగా పాపపుణ్యాలు చేస్తారో వారికైతే నరకంలో చాలా శిక్షలైతే విధిస్తుంటారు. ఈ నరకలోకంలో శిక్షలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ మానవ జన్మ అయితే ఎత్తుతారు. ఇదైతే లోకాల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.